ఓటు హక్కు వినియోగించుకోవడం బాధ్యత గల పౌరుల లక్షణమని గవర్నర్ నరసింహన్ అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన జాతీయ ఓటర్ల దినోత్సవంలో గవర్నర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సిఎస్ పునేఠా, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది, ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ హాజరయ్యారు. అందరూ ఓటరు ప్రతిజ్ఞ చేశారు. భారత ఎలక్షన్ కమిషన్ అత్యుత్తమ పనితీరుతో ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకుందని గవర్నర్ ప్రశంసించారు. ఎలాంటి అవకతవకలు లేకుండా ఎన్నికలు నిర్వహిస్తోందని అభినందించారు. It is your bounden duty to cast your vote in the elections. It used to be said, Yatha Raja Tatha Praja, but I think now it is the reverse. It is Yatha Praja Tatha Raja. Please remember that. The Raja is going to be chosen by you people. Without casting your vote, if it is declared as a holiday, the voting day is declared as a holiday, if you chose to take a holiday and not go to the polling booth to cast your vote, I don't think we are responsible citizens. As responsible citizens, it's incumbent on every one of us over the age of 18 to definitely cast our vote. రాజకీయ ప్రక్రియలో ప్రజాస్వామ్యంలో అందరూ పాల్గొనాలి, భాగస్వామ్యం కావాలి. థీమ్ ఈ సంవత్సరము నో ఓటర్ టు బి లెఫ్ట్ అవుట్. అర్హత ఉన్న ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కుని నమోదు చేసుకోవాలి. ఓటరుగా నమోదు చేసుకునే బాధ్యత ప్రతి పౌరులపైన ఉంది. ముఖ్యంగా ఈ సంవత్సరం జనవరి 1 నాడు ఎవరో 18 సంవత్సరాలు పూర్తి అయిన వారు ఉన్నారు. వాళ్ళందరూ ఓటు హక్కు నమోదు చేసుకోవడానికి అర్హులుగా ఉన్నారు.